హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఈ రోజు బీజేపీ తలపెట్టిన నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ తీస్తున్నారు. అయితే ఈ రోజు మనతో ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కూడా పాల్గొన్నారు. దాంతోపాటు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని భారీ జాతీయ పతాకాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ మనం విజువల్ చూసుకోవచ్చు. భారీ జాతీయ పతాకాన్ని కూడా ఈ ర్యాలీలో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అయితే దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజ్ స్టాఫ్ కూడా ఇక్కడ పాల్గొన్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు ఉన్నారు. సార్, ఇప్పుడు హర్ ఘర్ తిరంగాలో భాగంగా ర్యాలీ తీస్తున్నారు కదా సార్? ఈరోజు 14th ఆగస్టు ఇండిపెండెన్స్ డే ఒకరోజు ముందు, ఎప్పుడైతే ఇండిపెండెన్స్ డిక్లేర్ అయ్యే ముందు ఆ రోజు ఏ విధంగా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరిగిందో తెలపడానికి ఈరోజు ఈ పీపుల్ ప్లాజాలో హైదరాబాద్లో మన రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ పిలుపు మేరకు అన్ని కాలేజీల నుంచి పిల్లలు, మన జనరల్ సిటిజన్స్ చాలా పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యారు. ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈసారి ఈ మన 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ స్పెషల్ ఏంటంటే మన ఆపరేషన్ సింధూర్ బాగా సక్సెస్ అయ్యి మన వరల్డ్కు మన మిలిటరీ పవర్ని ఏ విధంగా చూపించాము. అందులో ఇప్పుడు వరల్డ్లో మన ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఎదగడము, వికసిత్ భారత్లో నంబర్ 1 కావడం కొన్ని కంట్రీస్కి ఇష్టం లేకుండా, స్పెషల్గా అమెరికా ఏ విధంగా అయితే శాంక్షన్స్ అవన్నీ పెట్టిన దృష్టిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కంట్రీని మనం ఫారెన్ చైనా కానీ అదర్ నైబర్స్ నుంచి సేఫ్ గార్డ్ చేసుకోవడం, మన మిలిటరీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన అందరం కూడా మన మిలిటరీ మన ఆర్మీతో ఉన్నామని చెప్పడానికి కొరకు ఇది బాగా పెద్దగా తెలంగాణ మొత్తంలో ఆల్ ఇండియా లెవెల్లో ఇది హర్ ఘర్ తిరంగా పేరు మీద ఈసారి ఇండిపెండెన్స్ డేను స్పెషల్గా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గ్యాదరింగ్ కలెక్ట్ చేసి అందరు స్టూడెంట్స్ కూడా ఒక దేశభక్తిని అందరికి కలిగేటట్టు చేయడం మెయిన్ ఉద్దేశం. అంటే మీరు విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏంటి? అంటే భావిభారత పౌరులే రేపటి దేశ పౌరులు అని చెప్తున్నారు సార్. మీరు విద్యార్థులకు ఇచ్చే సందేశం? ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా లాస్ట్ 1 వీక్ నుంచి ఇండిపెండెన్స్ డేను ఒక పండుగలాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. అందులో హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద మన భారత పౌరులందరూ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులతో జెండా ఎగరవేసి మన ప్యాట్రియాటిజం చూపుకోవాలని. రానికి ఏమవుతుందంటే మనం ఈ ప్యాట్రియాటిజం తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు మన ఇండియా సూపర్ పవర్గా డెవలప్ అవుతుంది దృష్టిలో మోడీ గారి గవర్నమెంట్ బీజేపీలో లాస్ట్ 11 yearsలో మనం ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఆ దృష్టిలో ప్రతి ఒక్కరు ప్రతి సిటిజను మనం ఫస్ట్ ప్యాట్రియాటిక్ అనే థింకింగ్ రావాలి. అందులో వాళ్ళందరూ మంచి ప్రాక్టీసెస్, ప్లాస్టిక్ వాడకూడదు, వాటర్ పొల్యూషన్ చేయకూడదు, చెట్లు నాటాలి అని మంచి స్వచ్ఛ భారత్ ఈ స్కీమ్స్తో మనం ముందుకెళ్తున్నాము. వికసిత్ భారత్ అచీవ్ కావాలంటే ఇప్పటి నుంచే మనం అందరం కలిసి పనిచేయాలి. దానికి యూనిటీ కొరకే ఈ సంవత్సరం స్పెషల్గా ఇండిపెండెన్స్ డే జరుగుతుంది.